హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా వశీకరణ మంత్రములు విరివిగా అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయే మంత్రము పత్ని వశీకరణ మంత్రం, అనగా భార్య వశీకరణ మంత్రం. భార్యను ధార అంటాం కదా. ఎందుకు ధార అంటామంటే భర్త యొక్క ప్రతి విషయాన్ని ఆమె భరిస్తుంది కాబట్టి. కానీ కొంతమంది యొక్క కుటుంబాల్లో ప్రతి విషయాన్ని అలజడి చేస్తూ భర్తకు ఎటువంటి మనశ్శాంతి లేకుండా చేస్తూ అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్న భార్యను వశపరుచుకొని తమ జీవితమును తమ కుటుంబమును చక్కదిద్దుకొని పిల్లల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి ధర్మ మార్గంలో పెట్టేందుకు ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. ప్రతి విషయంను అలజడిగా తీసుకుంటూ అలజడి చేస్తూ భర్త యొక్క మనస్సుకు శాంతి లేకుండా చేసే భార్యకు, లేక భర్తకు సుఖమును అందించకుండా లేనిపోని మాటలతో అలజడి సృష్టించే భార్యకు, దారి తప్పిన భార్యకు సైతం ఈ మంత్రముతో వశపరుచుకొని మనం ఆమె ద్వారా సకల సుఖములు పొందవచ్చు. గాని భర్త అంటేనే భోగ ప్రియుడుగా ఉండాలి. ఎప్పుడు కూడా భార్య ఉండే భర్త బ్రహ్మచర్యం పాటించకూడదు, బ్రహ్మచర్య దీక్షలు తీసుకోకూడదు. కాగా ఏదో ఒత్తిడి ఉందని లేక సమస్యలతో ఉన్నామని భార్యను దూరం పెట్టడం సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మనం భోజనం నిద్ర ఎలా చేస్తున్నామో దాంపత్యం కూడా బాధ్యతాయుతంగా చేయాలి. ఈ దాంపత్య జీవనం పెడబాటైనప్పుడు సమస్యలు పెరగడం అన్నది సర్వసాధారణం దివ్యాత్మ స్వరూపులారా. కాబట్టి ఆవశ్యకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మంత్ర జపం చేయండి. ఈ మంత్రం జపం చేసే విధానం చాముండేశ్వరి యొక్క ఆరాధన లేక ఏదైనా ఒక దేవతను ఆరాధన చేస్తూ మోహిని విద్యలయందు ఏమాత్రమైన అవగాహన కలిగి ఉండి గ్రామ దేవతకు దర్శనం చేస్తూ రాత్రి వేళ ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. 22 రోజులు రోజుకి 21 మాల జపం చేయవలసి ఉంటుంది. పూల చెట్లను చుట్టూ ఉంచుకొని లేక పూల తోటలో కూర్చొని జపం చేయడం, సుగంధ పరిమళాలు వెదజల్లే వాసనలను ఆ గదిలో ఏర్పరచుకొని ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రం చేయడం వలన పత్ని ధర్మపత్నిగా వ్యవహరించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, సకల సుఖములను భోగించేందుకు ఆనందకరమైన జీవితం నిర్మించుకునేందుకు మన ఋషులు మన కోసం అందించిన విధానాలే ఈ విద్యలు. దీనిని ధర్మబద్ధంగా చేసి మన జీవితాలను మనమే చక్కదిద్దుకుందాం. ఈ మంత్రమునకు ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష స్ఫటిక మాలలు, రక్తచందనపు మాల, శ్రేయదాయకము, తీయని పదార్థములు ప్రసాదం నివేదనగా చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి దేవతకు పూజిస్తూ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు ధర భార్య వశీకరణ మంత్రము ఓం క్లీం బ్లూం బాణిని మోహిని మదన విజృంభిణి పత్ని వశ్యం శీఘ్రం కారయ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం బ్లూం బాణిని మోహిని మదన విజృంభిణి పత్ని వశ్యం శీఘ్రం కారయ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్లీం బ్లూం బాణిని మోహిని మదన విజృంభిణి పత్ని వశ్యం శీఘ్రం కారయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.